దర్శన్ బెడ్రూమ్లో ఉంటాడు. శరణ్య ఫోటోని చూసి, శరణ్య, నీ మంచితనం, నీ మాటలు చూసి నేను నీకు అభిమానినైపోయాను. నువ్వు నిజంగా చాలా మంచిదానివి శరణ్య. నిన్ను ఎన్నోసార్లు అపార్థం చేసుకున్నాను, ఎన్నోసార్లు అవమానించాను. అయినా కూడా ఓపిగ్గా భరించావు. నిన్ను చూస్తుంటే అచ్చం నాకు మా అమ్మను చూసినట్టే అనిపిస్తుంది అని దర్శన్ శరణ్య ఫోటోని చూస్తూ శరణ్య ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య కాఫీ తీసుకొని దర్శన్ రూమ్కి వచ్చి ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు శరణ్య నా చేతిలో ఉన్న ఫోటోని చూస్తే పరిస్థితి ఏంటి అని దర్శన్ మనసులో అనుకొని ఫోటోని వెనుక పెట్టుకొని ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కాఫీ ఇదిగోండి అని చెప్పి శరణ్య కాఫీ ఇస్తూ ఉంటే దర్శన్ ఎడమ చేత్తో కాఫీ తీసుకుంటూ ఉంటాడు. అదేంటండి ఎడమ చేత్తో కాఫీ తీసుకుంటున్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. వెరైటీగా ఉంటుందని అని దర్శన్ చెప్తూ ఉంటాడు. సరేలేండి తీసుకోండి అని శరణ్య దర్శన్కి కాఫీ ఇచ్చి బెడ్ సర్దుతూ ఉంటుంది. ఏమండి నా ఫోటో అక్కడ ఉండాలి కదా, ఏమైంది అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఏమో నాకేం తెలుసు అని దర్శన్ అంటూ ఉంటాడు. దేవుడా దేవుడా, శరణ్య నా చేతిలో ఉన్న ఫోటోని చూడకూడదు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక శరణ్యకు దర్శన్ ఫోటో కనిపించకుండా వెనుక పెట్టుకొని కాఫీ తాగుతూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య బెడ్ సర్దుతూ అద్దంలోకి చూస్తుంది. అద్దంలో దర్శన్ శరణ్య ఫోటోని వెనుక పెట్టుకొని కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఈయన నా ఫోటోని దాచిపెట్టారు అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.